ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 56వ యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ సందర్భంగా మరి ఫస్ట్ ఎయిడ్ గురించి ప్రత్యేకమైన తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. చూసి దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. సాంబశివుడు గారికి, అదే రీతిగా హాజరైన పెళ్లి బ్రాంచ్ సెక్రటరీ రాఘవ మల్లేష్ గారికి, మన డిప్యూటీ సెక్రటరీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, సేఫ్టీ ఆఫీసర్ గారికి, వేదిక ముందున్న ఉద్యోగులందరూ కూడా పేరు పేరున నమస్కారం. అయితే మరి ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే మైనింగ్ అనేది చాలా hazardous ఏరియా, ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ హోల్డర్స్కి ఇది బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన నిత్యము మన వర్కింగ్ ఏరియా అంతా కూడా ప్రమాదాలతో నిండుకున్న ప్రాంతం కాబట్టి మనం ఎంత రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ హోల్డర్గా మనం ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, మరి బ్లీడింగ్ అయినప్పుడు కానీ, ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, లేదా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయినప్పుడు కానీ మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద మన టీం మెంబర్స్ అందరూ కూడా చాలా అవేర్నెస్ ఉన్నారని నేను కోరుకుంటున్నాను. అదే రీతిగా మరి ఈరోజు వచ్చిన టీం మెంబర్లు కూడా దాని మీద పూర్తి అవగాహనతో మనం కల్పించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి అవగాహన మనం కూడా అందరం దాన్ని పాటిస్తూ మన దినచర్యలో భాగంగా రోజు చేస్తున్న కార్యక్రమాల్లో, పనులలో మనం దాన్ని పూర్తిగా అనుసరించి నిర్వర్తించాలని కోరుకుంటూ మరి కమిటీకి మరోసారి స్వాగతం తెలుపుతూ మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నేను యాక్టివిటీ ట్రేడ్ పర్సన్ 56వ వార్షిక ఫోర్ట్ నైట్ 2025 ఫస్ట్ ఎయిడ్ గురించి నేను ఒక టీం మెంబర్గా వచ్చాను. అసలు దీనికి ముఖ్య ఉద్దేశంగా అసలు వాట్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్, మనకి ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ మీద అవగాహన ఉందా? మీ మాటల్లో మీ గని ఉద్యోగస్తుల గురించి తెలుసుకోవడానికి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరైనా వాట్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎవరైనా? ఫస్ట్ ఎయిడ్ అనేది మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ అనేది మనం పుట్టినప్పుడు మన అమ్మ నేర్పిస్తుంది. తర్వాత జీవిత రీత్యా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్క పనిలో ఫస్ట్ ఎయిడ్ అనేది తెలుస్తుంది. అమ్మకి ఎవరు చెప్పరు, మనకు గాయమైనప్పుడు పసుపు కానీ, మనం ఇంట్లో టీ పౌడర్ కానీ, చక్కెర కానీ వేసుకుంటాం. దట్ ఈస్ నోన్ న్యాచురల్ ఫస్ట్ ఎయిడ్. అది అందరికీ తెలుసు. మనలో చాలా మందికి చిన్నప్పుడు కోత గాయాలు అవుతాయి, బ్లేడ్ వల్ల కానీ, సీజర్స్ వల్ల కానీ, షార్పనర్ వల్ల కానీ స్కూల్లో ఉన్నప్పుడు. దానికి రెమెడీగా మనం వీలైనంత తొందరగా ప్లాస్టర్ వేసుకుంటాం. మనం సొంతంగా మనం ఇంకొక వేల్ని ఇంకొక వేలుతో తమ్తో ప్రెస్ చేసి పట్టుకుంటాం. ఇట్ ఈస్ ఎ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, కంట్రోలింగ్ ఆఫ్ బ్లీడింగ్. అది మనమే చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ ఎయిడ్. యాక్చువల్గా ఫస్ట్ ఎయిడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరికైనా అవగాహన? ఫస్ట్ ఎయిడ్ అనేది ఎవరు పరిగణలోకి తీసుకొచ్చారు? ఫస్ట్ ఎయిడ్ అనేది 1877వ సంవత్సరంలో సెయింట్ జాన్ ఆంబులెన్స్ అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాని మీద అవగాహన సదస్సు కల్పించడం కోసం కల్పించుకుంటూనే ఉంది ఇప్పటి వరకు. సెయింట్ జాన్ ఆంబులెన్స్ అనేది వరల్డ్ వైడ్ గా ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ దే ఆర్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎయిడ్ మీద అవగాహన కోసము ప్రతి నిత్యం అది కష్టపడుతూ ఉన్నది. నాట్ ఓన్లీ సెయింట్ జాన్ ఆంబులెన్స్, మన సింగరేణిలో ఇప్పుడైతే నిమ్లో కూడా ఉంది ఫస్ట్ ఎయిడ్ అనేది. సో అది కూడా నడుస్తూ ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ అవసరం ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ అవసరం ఎవరికి అవసరం లేదంటారా? కంపెనీ 56వ యాన్యువల్ సేఫ్టీ అని ఉన్నది కదా, అంటే 56 సంవత్సరాలుగా అనుకోవచ్చు, లేదా 56 సార్లు అనుకోవచ్చు. దీని మీద ఎందుకు ఇంత అవగాహన కల్పిస్తా ఉన్నది? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎవ్రీ పర్సన్ డిప్లాయిడ్ ఇన్ ఏ మైన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ మైన్? ఎవరికైనా ఉదాహరణ చెప్పినా పర్లేదు. ఫస్ట్ ఎయిడ్ అనేది ఒక పర్సన్ ఎవరైనా దారి నుండి వాళ్ళు కావచ్చు, మైండ్లో కావచ్చు, మైండ్ ప్రిమిసెస్లో కావచ్చు, మైండ్ సర్ఫేస్లో కావచ్చు, ఎక్కడైనా ఒక పర్సన్ సడన్గా తొందరగా అనారోగ్యానికి గురైనా, లేదైనా ఎండేంజర్కి గురైనా, వీలైనంత తొందరగా అత్యవసరంగా అతి తొందరగా మనము అతని ప్రాణాలను కాపాడడానికి చేసే చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్సలో ఏది పడితే అది చేయగలుగుతాము. మరి క్లియర్గా చెప్పారు పెద్దవాళ్ళు, అత్యవసరముగా అతి తొందరగా, అంటే అనవసరంగా చేయగలదు,
ఆలస్యంగా చేయొద్దు. సో ప్రథమ చికిత్స అనేది అలా చేయాలి. అసలు ఫస్ట్ ప్రథమ చికిత్స అనేది ఎందుకు స్టార్ట్ అయిందో ఐడియా ఉందా? 1870లో ఫ్రెంచ్ వార్ నడిచినప్పుడు డాక్టర్ ఎస్మార్క్ అనే వ్యక్తి, డాక్టర్ మేయర్, వీళ్ళంతా కూడా మిలిటరీ డాక్టర్స్ అక్కడ. సో చిన్న గాయమైన హాస్పిటల్కి తీసుకొస్తా ఉన్నారు, చిన్న కట్ అయిన హాస్పిటల్కి తీస్తా ఉన్నారు, చిన్న బుల్లెట్ గాయమైన కానీ తీసుకొస్తా ఉన్నారు, వార్ జరుగుతూ ఉంది. అసలు వీళ్ళని ఇమీడియట్ గా ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మనము అక్కడ ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రాంతంలో వాళ్ళకు ఏదైనా మనము చికిత్స అందించలేమా? వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, ఆ యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ చిన్న గాయమైనా పెద్ద గాయమైనా వాళ్ళని తీసుకొని నియరెస్ట్ డిస్పెన్సరీస్ మనకు కదా ఉన్నట్టు నియరెస్ట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లే వాళ్ళని. సో దానివల్ల రీప్లేస్మెంట్ అనేది అయింది, వాళ్ళకు ల్యాగ్ అయిపోయింది. వాళ్ళకు అక్కడ సోల్జర్స్ తక్కువ అయిపోతా ఉన్నారు. చిన్న గాయమైనా పెద్ద గాయమైనా తీసుకురావడం, మళ్ళీ రీప్లేస్ కావడం, వాళ్ళకు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళు కోలుకొని మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ అవ్వడానికి టైం అయ్యేది. సో ఆ పర్సన్ పరిస్థితిని ఇన్ టైంలో చికిత్స అందించకపోవడం వల్ల కూడా హాస్పిటల్కి చేర్చే వరకులో వాళ్ళకి వర్ష అయ్యేది, అంటే వాళ్ళ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారేది. దీనిని మనం అధిగమించలేమా అని చెప్పేసి డాక్టర్ ఎస్మార్క్ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అనేది స్టార్ట్ చేశాడు. ఒక గాస్ ప్యాడ్, ఒక స్టెరిలైడ్ వాటర్, ఒక బ్యాండేజ్, ఒక ప్లాస్టర్, అండ్ బ్లీడింగ్ ఎట్లా అరెస్ట్ చేయొచ్చు, ఒక ఆపరేషన్ అయితే ఎట్లా, ఒక గన్ షాట్ wound అయితే ఇమీడియట్ గా పర్సన్ ని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఆ పర్సన్ పరిస్థితి విషమ కాకుండా ఉండడానికి మనం ఎలా చేయగలుగుతాం అనే దాని మీద అవగాహన తీసుకొస్తూ అతను అది ఇంప్లిమెంట్ చేసి అలా ఫస్ట్ ఎయిడ్ అనేది ఇంత దూరం తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యం అనునిత్యం అనుక్షణం అందరూ జాగ్రత్త వహిస్తూ అందరూ దాని మీద అవగాహన కల్పించుకోవాల్సిన పరిస్థితి. నిత్యం చదువుకునే చికిత్స ప్రథమ చికిత్స, దాన్ని మన అందరం నేర్చుకోవాలి, మన అందరం కూడా దాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ గని మేనేజర్ గారికి, ఉన్నతాధికారులకు, యూనియన్ నాయకులకు, మా కన్వీనియర్ సార్కి, మా కో కన్వీనియర్ సార్ డాక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అలానే ఏఆర్టీ ట్రైనర్ సంభశివుడికి, గురుకుల సంఘం ప్రతినిధులకు, మిగతా అధికారులకు అండ్ వేదిక ఉన్న సింగరేణులకు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. ముందు మనం ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళ అవగాహన సదస్సు ఏం కాదు, మీకు ఎంతవరకు వచ్చు మీ మైండ్ వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ గురించి అనే దానికి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాను మేము. సో ఈ ఆపర్చునిటీ తీసుకొని నన్ను యాక్చువల్లీ ఈ కాలంలో మనకు వచ్చే మెయిన్గా అంటే ప్రమాదాలు ఏంటి, దాంట్లో మనం చూసేది ఈ కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రమాదం ఎండాకాలం కదా, హీట్ స్ట్రోక్ వస్తుంది. సో దీన్ని తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీ అందరికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చారా? వచ్చాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అది ఎలా వాడాలో అవగాహన ఉందా? అందరూ రోజు తాగుతున్నారా లేకపోతే అవసరం ఉన్న వాళ్ళే తాగుతున్నారు? సరే మాకు అందరికి ఇవ్వట్లేదు అని కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది. సో అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తాగాలి. అక్కడ ఉన్నాయి కదా అని అవసరం ఉన్నా లేకపోయినా మనం తీసుకోకూడదు అనమాట వేసే. సో ఈ వేసే కాలంలో ఏమవుతుందంటే మనకి ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతాయి. సో దాంట్లో మన సింగరేణి బెల్ట్ వ్యాప్తంగా కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనకు కూడా ఆల్మోస్ట్ 50 డిగ్రీల పైచికలు ఎక్కువనే ఉంటుంది. ఆల్రెడీ చాలా మైండ్స్ నుంచి గన్ల నుంచి మనకి హీట్ స్ట్రోక్ అంటే ఈ వడదెబ్బ పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉన్నారు గన్ల నుంచి కూడా. మెయిన్గా వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. సో చెమట పట్టకపోవడం, ఆవిరైపోవడం బాగా, సో తలనొప్పిగా ఉండడం, మాటలలో స్పష్టత లేకపోవడం, సో కన్ఫ్యూజన్ స్టేట్లో పనిచేయడం, సో నీరసంగా ఉండి అలా నిస్సత్తుగా ఉండి అలాంటి లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే మీరు ఇమ్మీడియట్ గా తనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగించడం అనేది చేయాలి. అది ఎలా తాగించాలంటే మీకు ఇచ్చిన ప్యాకెట్స్ లో ఒక సింగిల్ ప్యాకెట్ ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలపాలి. సో లేదు మీ దగ్గర గ్లాస్ లేదంటే ఒక 4 ప్యాకెట్లని 1 లీటర్ ఆఫ్ వాటర్ లో కలిపి తనకు కొద్దిగా తాగించాలన్నమాట. అతను స్పృహలో లేకపోతే ఏ మాత్రం కూడా మనము తనకి తాగించకూడదు. హీట్ స్ట్రోకే కదా, వడదెబ్బే కదా అని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఈ వడదెబ్బతో ఎప్పుడైతే మన లవణాలు అవన్నీ మన బాడీ నుంచి కోల్పోతాయో అది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి తనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుందో. సో అండ్ ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, ఈ బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ హీట్ స్ట్రోక్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్గా ఇది ఎవరిలో ఎక్కువ ఎవరిలో ఉంటుందంటే వృద్ధులలో, అంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, చిన్నపిల్లల్లో ఈ తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేస్కాలు, వడదెబ్బ ఇవన్నీ కూడా. సో అందుకే ఆ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా 11 గంటలు దాటింది అంటే సాయంత్రం 4-5 గంటల వరకు బయటకు పంపించకూడదు ఎప్పుడు కూడా. అండ్ మైండ్స్ లో పనిచేసే వాళ్ళు అయితే
మీరు యాబ్సెంటీగా ఆపేసి బయట తిరగకుండా రోజు వచ్చేసారనుకోండి, గన్లలోనే చల్లగా ఉంటుంది. అండర్గ్రౌండ్ మైండ్ లో ఉన్నంత చల్లగా ఎక్కడైనా ఉంటుందా? సో రోజు మైండ్ లో ఉంటే ఈ వేసే కాలం నుంచి మీరే కాపాడుకుంటారు, యాబ్సెంటిజం చేసుకొని బయట తిరగకుండా. సో దాంతోపాటు ఈ వేసే కాలంలో కొన్ని పలు జాగ్రత్తలు తీసుకుంటే మనం హాస్పిటల్ వరకు పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు కానీ ఏమైనా తీసుకుంటే. సో మెయిన్ గా మనము ఈ మందుపానం అనేది బంద్ చేయాలి. డీహైడ్రేషన్ గుర్తు చేస్తుంది ఎవరికైనా, ఆల్కహాల్ బాగా అలవాటు. ఓకేనా, నీరు ఎక్కువ తీసుకోవాలి. రోజు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలి ఖచ్చితంగా కూడా. సో చల్లని పదార్థాలు అంటే నీరు ఉన్న కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. మాంసాహారాలు ఇవన్నీ కూడా, మసాలా కర్రీస్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. సో దాంతోపాటు ఎవరైనా అలవాట్లు ఉన్న వాళ్ళు నీళ్లు చల్లగా ఉంటాయి కదా అని తాగే వాళ్ళు అవన్నీ కూడా బంద్ చేస్తే చాలా మంచిది. అది ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా చలి కేంద్రాలు ఈ వాటర్ పాయింట్స్ అన్ని కూడా పెడుతూ ఉంటారు, లేదా కూల్ డ్రింక్ షాపులు, లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూస్ షాపులు చెప్తారు. కానీ అక్కడ నీళ్లు శుద్ధిగా ఉందా లేదా చూసుకోవాలి. అంటే నాసిరకం ఐస్ కానీ అవన్నీ వాడటం వల్ల దాని నుంచి కూడా మీరు ఇంకా సిక్ అవుతూ ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరు అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.